కంచెరపాలెం అనే ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు. ఆ ఊరిలో రాము అనే కుర్రాడు ఆ జమీందారు దగ్గర పాలేరుగా పనిచేస్తుండేవాడు. రాముకి యుక్త వయస్సు రాగానే పెళ్లి చేసుకోవాలని ఆలోచన కలిగింది. అనుకున్నదే తడవుగా పెళ్లి చేసుకోవటానికి తనకు తెలిసిన వాళ్లకు సంబంధం చూడమని చెప్పసాగాడు. కాని ఆ కుర్రోడు పాలేరు పని చేస్తుండటంతో అతనికి ఎవ్వరూ పిల్లనివ్వటానికి ఇష్టపడలేదు. ఆహా, ఏమి అందము! ఈమె నా భార్య అయితే ఎంత బాగుండును. నమస్కారం, నా పేరు రాము. నేను మన మున్సబ్ గారి దగ్గర పనిచేస్తున్నాను. నీకు ఇష్టమైతే నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుందామనుకుంటున్నాను. ఆ మాట వినిన ఆ రైతు కోపంతో తనను తిట్టి ఇంటి నుంచి గెంటి వేస్తాడు. ఈ తతంగమంతా చూస్తున్న రైతు కూతురు బయటికి వచ్చిన రామును చూసి అతని దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారు మీతో ప్రవర్తించిన తీరుకు క్షమాపణ కోరుతున్నాను. ఒక తండ్రిగా అలా ప్రవర్తించడం తప్పు కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ తండ్రి తన కూతుర్ని ఒక పాలేరుకిచ్చి పెళ్లి చేయాలనుకోడు. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. నిజం చెప్పాలంటే నాకు మీరంటే చాలా ఇష్టం ఉంది. మీరొక పొలం కౌలుకి తీసుకొని వ్యవసాయం చేసి మీ కాళ్ళపై నిలబడండి. అప్పుడు మా నాన్న ఈ పెళ్లి ఒప్పుకుంటారు. మా నాన్నగారి ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతుంది. సీత చెప్పిన మాటలకి ఎంతో ఆనందపడిన రాము భూమిని కౌలు తీసుకోవటం కోసం ఎందరో ఆసాముల దగ్గరకు తిరిగినా వారు అతనిని నమ్మక భూమిని కౌలుకివ్వటానికి నిరాకరిస్తారు. ఎంత ప్రయత్నించినా భూమిని కౌలుకివ్వకపోవటంతో నిరాశ చెంది తనలో తాను బాధపడుకుంటూ అడవి బాట పట్టాడు. అలా అడవిలో నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. దారిలో రాత్రి అయ్యి ఒంట్లో శక్తి తగ్గి అలసి ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ తన భవిష్యత్ గురించి ఆలోచిస్తుండగా ఆ చెట్టుపై ఒక చిల్లర దెయ్యం రామును చూసింది. ఆ దెయ్యం రామును చూస్తూ, భలే భలే, ఎవడో ఈడు నా ఇంటి కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. వీడితో ఈ రాత్రికి ఓ ఆట ఆడుకుంటాను. చూసేసాడు రోయ్. చూడు పిల్లదయమా, అసలు ఈ జీవితం మీద విరక్తి పుట్టి నిరాశ నిస్పృహలలో ఉన్నా. నీకు ఆకలిగా ఉంటే నన్ను తిని నీ ఆకలి తీర్చుకో, అంతేకాని నన్ను విసిగించకు. అర్థమవుతుందా? ఆ మాట వినిన ఈ పిల్ల దెయ్యం దిగాలుగా చెట్టు నుంచి కిందకి వచ్చి, ఏమయ్యా, దెయ్యాన్నైనా నన్ను చూసి భయపడకపోగా ఆహారంగా నిన్ను తినమంటున్నావా? ఏమి నీ గుండె ధైర్యం? నిన్ను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. అసలు నువ్వు ఎవరో చెప్పు, నీకు నేను సహాయం చేస్తాను. రాము జరిగిందంతా ఆ పిల్ల దెయ్యానికి చెప్పడంతో మొత్తం విన్న ఆ పిల్ల దెయ్యం, ఓహో, ఇదా నీ సమస్య? సరే సరే, ఈ అడవి గుండా 3 మైళ్ళు వెళితే కేశవాపురం అనే గ్రామం వస్తుంది. అక్కడ ఒక ఆసాము దగ్గర 100 ఎకరాల భూమి ఉంది. ఆ చుట్టుపక్కన అన్ని పొలాలు పచ్చగా సస్యశ్యామలంగా ఉంటాయి. కానీ ఆ ఆసామి భూమి మాత్రం బీడు భూమిలా ఉంటుంది. ఎందుకంటే ఆ పొలంలో 2 కొరివి దెయ్యాలు నివాసం ఉంటున్నాయి. ఎవరు కూడా ఆ పొలం జోలికి వెళ్ళడం లేదు. ఆ ఆసామి కూడా ఆ భూమిని అలా వదిలేశాడు. ఎవరైనా ఆ భూమిని సాగు చేస్తే సగం భూమి ఇస్తానని దండోరా వేయించాడు. కానీ ఇంతవరకు ఎవరు కూడా ఆ భూమిలో వ్యవసాయం చేయలేకపోయారు. నిన్ను చూస్తుంటే ధైర్యవంతుల్లా ఉన్నావు కనుక నువ్వు వెళ్ళి ఆ భూమిని సాగు చేసి నీ సమస్యలన్నీ తీర్చుకోమానవా అని చెప్పి ఆ దెయ్యం మాయమైపోయింది. రాము ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరి ఆ ఊరు చేరుకున్నాడు. దెయ్యం చెప్పినట్లుగాని చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో బీడు భూమి. ఆ ప్రాంతాన్ని చూసి ఆ ఆసామి ఇంటి వద్దకు వెళ్తాడు రాము. అయ్యా, నా పేరు రాము. నేను మీ భూమిని సాగు చేద్దామనుకుంటున్నాను. చూస్తే కుర్రాడిలా ఉన్నావు. ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు? ఆ భూమిని ఎవ్వరూ సాగు చేయలేరు. నేను చెప్పింది విని వచ్చిన దారిలోనే వెళ్ళు. నాకు నా ప్రాణాల మీద ఎటువంటి ఆశ లేదు. భూత ప్రేతాల మీద భయం అసలు లేదు. నేను ఆ దేవునికి భయపడతాను, ఈ భూతాలకు కాదు. రాము మాటలు విన్న ఆ ఆసామి ఆశ్చర్యపోయి రాముని తన భూమిని సాగు చేయటానికి అనుమతిచ్చాడు. రాము ఆ రాత్రి పొలంలోకి వెళ్లి
చేతిలో ఒక కర్ర పట్టుకొని చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుండగా కొంత సమయం గడిచాక అర్ధరాత్రి భయంకరమైన శబ్దాలతో 2 రాక్షసులు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన రాము భయపడకుండా కోపంగా ఆ దెయ్యానికేసి చూస్తుండటంతో దెయ్యాలు బిత్తరపోయి రాము వైపు తీక్షణంగా చూడసాగాయి. వాటిలో ఒక దెయ్యం, ఏమి నీ గుండె ధైర్యం? ఇది వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని చూసి గజగజ వణికిపోయేవారు. ఇంతకీ ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేనెవరైతే నీకెందుకు? నేను ఈ భూమికి కాపలాదారుణ్ణి. ఇక్కడ 2 రాక్షసులున్నాయి. ఈ వేళలో ఇక్కడ మీరుండడం ప్రమాదకరం. వెళ్ళిపోండి. ఆ మాటలు విన్న ఆ దెయ్యాలు, వీడెవడో చాలా తెలివైన వాడిలా ఉన్నాడు, మన తగువు తీర్చే సమర్థుడులా ఉన్నాడు. అవునవును, నువ్వు చెప్పే ఆ రాక్షసులం మేమే. నిన్ను చూస్తే తెలివైన వాడిలా ఉన్నావు. ఈ భూమిని సొంతం చేసుకోవటం కోసం మేము ఎన్నో ఘనకార్యాలు చేశాం. అవి ఏంటో నీకు చెబుతాం. మా ఇద్దరిలో ఎవరు ఈ భూమికి యజమాని అయ్యే అర్హత ఉందో చెప్పి మా పంచాయతీ తీర్చు, లేదంటే నిన్ను ఈ పాడుబడ్డ బావిలో పాతేస్తాము అని చెప్పటంతో రాము కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించి, అలాగే న్యాయంగా తీర్పు ఇస్తాను. కానీ నాకు కావాల్సింది మీ శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యక్ష సాక్ష్యం. గతంలో చేసిన ఘనకార్యాల జాబితా నాకు కాదు. సరే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? రాము ఆ రాక్షసు వైపు చూసి, నువ్వు అర్ధరాత్రిలోగా ఈ భూమిపై ఒక అందమైన ఇల్లు కట్టు. ఓ, అదెంత పని, ఇప్పుడే కడతాను అని మాయమైపోయింది. రెండో రాక్షసుతో, తను ఆ ఇల్లు కట్టాక నువ్వు ఆ ఇంటి చుట్టూ పారిగోడ కట్టి అందులో అందమైన మొక్కలను పెంచి సుందరమైన వనంలా తీర్చిదిద్దు. నీ పనితనం నాకు బాగా నచ్చాలి. అర్థమైందా? ఇదొక లెక్కనా నాకు అని మాయమైపోయింది. రాము చెప్పినట్లుగానే మొదటి రాక్షసి ఆ ఇంటిని సుందరంగా కట్టడం పూర్తి చేసిన తర్వాత రాము దగ్గరికి వెళ్ళి, చూసావా నా పనితనం? నువ్వు చెప్పినట్లుగానే అందమైన ఇల్లు అర్ధరాత్రిలోపు కట్టాను. నేనే ఈ భూమికి అసలైన యజమాని అని తీర్పు ఇవ్వు అని అన్న ఆ రాక్షసు వైపు చూస్తూ బాగా ఆలోచించుకొని, నిజమే, ఇల్లు చాలా బాగా కట్టావు. కానీ నీ పక్షాన తీర్పు ఇస్తే ఆ రెండో రాక్షసి నన్ను బతకనిస్తుందా చెప్పు? ఆ భయం ఏం పెట్టుకోకు. నా దగ్గర దాన్ని ఎలా చంపాలో మార్గముంది అని రాముని తనతో పాటు ఒక ప్రదేశానికి తీసుకువెళ్లి రాముతో ఆ రెండో రాక్షసిని ఎలా చంపాలో పథకం చెప్తుంది. ఈ మొక్క యొక్క వేరుని చేతికి కట్టుకుని కాండాన్ని ధూపం వేసావనుకో, ఆ రాక్షసి దెబ్బకి చస్తుంది అని అనగానే రాము ఆ రాక్షసితో, సరే, రేపు రాత్రి ఇదే సమయానికి ఇక్కడికి రా. నీ పక్షాన నేను తీర్పు ఇస్తాను. తెల్లవారుజామున రెండో రాక్షసి తన పని పూర్తి చేసుకుని రాము దగ్గరికి రావడంతో ఆ రాక్షసి చేసిన పని నచ్చి భలే చేశావని మెచ్చుకొని రాము ఆ రాక్షసితో, నిజంగా నువ్వు అన్ని విధాలా సమర్థుడివి. కానీ నిన్ను విజేతలా ప్రకటిస్తే ఆ రాక్షసి నన్ను చంపేదు. ఓ సంతేనా, ఆ రాక్షసిని మట్టుబెట్టే రహస్యం నాకు తెలుసు. నాతోరా, మొత్తం వివరిస్తా అని రాక్షసి ఒక తీగ దగ్గరకు తీసుకువెళ్లి, ఈ తీగ నీ చేతికి చుట్టుకొని ఈ ఆకులు నిప్పుల కుంపటిలో వేస్తే ఆ రాక్షసి పీడ వదులుతుంది అని చెప్పడంతో, సరే, నీవు రాత్రికి ఇక్కడికి రా. నిన్ను విజేతగా ప్రకటిస్తాను. రాము అక్కడ్నుంచి బయలుదేరి పగలంతా ఆలోచించసాగుతాడు. ఆ రాక్షసులు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని రాము అడవిలో ఆ చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టు తీగని, కాండాన్ని, బెరడుని తనతో పాటు తీసుకువెళ్తాడు. రాక్షసి చెప్పినట్టు ఒక కుంపటిని తయారు చేసుకుని చీకటి పడేంత వరకు రాక్షసుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చీకటి పడిన వెంటనే రాము దగ్గర ప్రత్యక్షమవుతాయి ఈ రెండు రాక్షసులు. చెప్పు, మా ఇద్దరిలో ఈ భూమికి యజమాని ఎవరు? అప్పుడు రాము, ఇలా చూడండి, నేను పగలంతా న్యాయశాస్త్రాలను, గ్రంథాలను చదివాను. ఈ భూమి ఇక్కడ ఉన్న మన ముగ్గురిలో శక్తివంతమైన వాళ్ళదని తెలుసుకున్నాను. మీకంటే నేనే శక్తివంతుణ్ణి. ఎందుకంటే మీ ఇద్దరు చాలా తెలివి తక్కువ దద్దమ్మలు. మీ మృత్యు రహస్యాన్ని నేను చాలా తెలివిగా తెలుసుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చంపి ఈ భూమికి నిజమైన వారసుని నేనవుతాను అని చెప్పి రాము తను ఏర్పాటు చేసుకున్న కాండం వేర్లను నిప్పుతో దగ్ధం చేసి ఆ రెండు దెయ్యాలను భస్మం చేస్తాడు. అలా ఆ రాక్షసుల పీడ వదిలించి జమీందారు దగ్గరకు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తాడు.
ఇది విన్న ఆసామి ఆనందంతో తను ఇచ్చిన మాట ప్రకారం సగం భూమిని రాముకి రాసి ఇస్తాడు. ఈ భూమితో ఆనందంగా ఇంటికి వెళ్లి కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా వైవాహిక జీవితాన్ని గడిపేస్తాడు.